ఫుల్ డీటెయిల్స్ పార్ట్ నెంబర్ 31 కండిషనింగ్ ప్రక్రియ. నకిలీ రుద్రాక్షను గుర్తించడానికి ఏవైనా సుష్టమైన మార్గాలు ఉన్నాయా? సాంప్రదాయకంగా ఎప్పుడు కూడా తమ జీవితంలో దాన్ని ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించే వ్యక్తులే మాలలతో వ్యవహరించేవారు. తరతరాలుగా వారు కేవలం ఇది మాత్రమే చేశారు. వారు దీని ద్వారా తమ జీవనోపాధిని కూడా పొందారు. కానీ ప్రాథమికంగా ఇది ప్రజలకు దీన్ని అందించే పవిత్రమైన బాధ్యత లాంటిది. కానీ ఒక్కసారి గిరాకీ చాలా ఎక్కువై కాగానే వాణిజ్యం వచ్చింది. నేడు భారతదేశంలో భద్రాక్ష్ అనే మరో విత్తనం ఉంది. ఇది విషపూరిత విత్తనము. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ ఇక ఆ ప్రాంతంలో చాలా విస్తృతంగా పెరుగుతుంది. చూడటానికి ఈ రెండు విత్తనాలు ఒకేలా కనిపిస్తాయి. మీరు తేడా కనిపెట్టలేరు. మీకు కొంత సున్నితత్వం ఉంటేనే, అలాగే మీరు దాని చేతిలో తీసుకున్నప్పుడు మాత్రమే మీకు తేడా తెలుస్తుంది. వీటిని శరీరంపై ధరించకూడదు, కానీ వీటిని చాలా చోట్ల నిజమైన రుద్రాక్షలుగా అమ్ముతున్నారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీరు మీ మాలను విశ్వసనీయమైన వారి నుండి పొందడం చాలా ముఖ్యము. గుర్తుంచుకోండి. వయోవృద్ధుల ట్రస్టుకు వయోవృద్ధుల శ్రేయస్సు కోసము మనం సాయం చేసే స్థితిలో లేమా? ఉంటే మీకు నచ్చిన విరాళం ఇవ్వగలరు. చివరి దశలో ఉన్న వయోవృద్ధులు ఆనందంగా ఉండేటట్లు హ్యాపీనెస్ హోమ్స్ ఏర్పాటు చేయడం కొరకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. కేవీరావు హెల్త్ యూట్యూబ్ ఛానల్, కేవీరావు వయోవృద్ధుల ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్. వివరాలకు 9291517276 949395185 వివరాలు తెలుసుకోవచ్చును. వయోవృద్ధుల ట్రస్టుకు మీకు వయోవృద్ధుల అయిన పెద్దల మీద అభిమానం ఉంటే నచ్చిన విరాళం ఇవ్వగలరు. ఇక్కడ QR కోడ్ ఇవ్వబడిందండి. దీని ద్వారా కానీ అకౌంట్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే కింద నెంబర్కి కాల్ చేయవచ్చు. కేవీరావు ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.